బాధితురాలి ఫోటోలు బయటకు ఎట్లొచ్చినాయి? కోలకత్తా డాక్టర్ రేప్ మర్డర్ కేసులో సుప్రీంకోర్టు ఫైర్. బెంగాల్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీసిన సిజేఐ బెంచ్. కీలక పత్రాలు లేకుండా పోస్ట్ మార్టం ఎట్లా చేశారు? ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం ఎందుకు జరిగింది? సోషల్ మీడియాలో బాధితురాలి ఫోటోలు తొలగించాలని ఆర్డర్. ఇవాళ సాయంత్రం లోగా డ్యూటీలో చేరాలని డాక్టర్లకు ఆదేశం. నిజమే, అది ఎవరైనా కావచ్చు. అత్యాచారానికి గురైన ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లో పేపర్లలో ప్రచురించకూడదు. వాళ్ళ వ్యక్తిగత జీవితానికి అది భంగం కలిగించినట్టు. అసలు ఎవరి వ్యక్తిగత జీవితాన్ని కూడా ఈ మీడియా కావచ్చు, లేకపోతే ఈ ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత ఫోటోలను కావచ్చు, వాళ్ళ సమాచారాన్ని కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఇట్లా మిస్యూజ్ చేయకూడదు. కానీ ఈ ప్రభుత్వాలు మిస్యూజ్ చేస్తున్నాయి. బాధితురాలికి ఏం న్యాయం చేసినట్టు? ఇప్పుడు ఆమె ఫోటో అది ఇది అంటే వాళ్ళ కుటుంబాన్ని మొత్తం బదనం చేసినట్టే కదా, రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టినట్టే కదా. సుప్రీంకోర్టు మొత్తానికి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఒక శంప చెల్లుమనేలాగా చేసింది. ఎఫ్ఐఆర్ చేయలేదు అటు ఇంతవరకు. కీలక పత్రాలు లేకుండానే. మరి కీలక పత్రాలు అంటే ఏంటిదో, మరి ఏమేమి దేనికి సంబంధించినయో కానీ కీలక పత్రాలు లేకుండానే పోస్ట్ మార్టం చేసి పడేసిందట. అంటే చూడు, ఒక హత్యను, ఒక నేరాన్ని కప్పిపుచ్చడానికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాల వేషాలు వేసిందో చూసుకోవచ్చు. ఇక బెంగాల్ ప్రభుత్వం నిర్లక్ష్యమే అంటుంది సుప్రీంకోర్టు. బెంగాల్ ప్రభుత్వం నిర్లక్ష్యమే అని అంటాను. దారుణంగా ఒక 15-20 రోజులు గత్తరలు వేసింది దేశం అంతా ఆ అమ్మాయి అత్యాచారంతో. మరి ఇక బాధితురాలు ఫోటోలు ఎట్లా బయటకు వచ్చినాయంటే ఖచ్చితంగా సర్కారు అండదండాలు లేకుండా బయటికి రావాలి.